ప్రియులారా, మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం, జూలై 27 సోమవారం. నేటి మన ధ్యాన లేఖనం ఫిలెమోనుకు రాసిన పత్రిక 8, 9, 10 వచనాలు. కావున యుక్తమైన దాని గూర్చి నీకు ఆజ్ఞాపించుటకు క్రీస్తునందు బహుధైర్యము కలిగి ఉన్నను, వృద్ధుడను ఇప్పుడు క్రీస్తు యేసు ఖైదీనయ్యున్న పౌలు అను నేను ప్రేమను బట్టి వేడుకొనుట మరి మంచిది అనుకుని నా బంధకములలో నేను కనిన నా కుమారుడగు ఒనేసిము కోసరము నిన్ను వేడుకొనుచున్నాను. వ్యాఖ్యానాంశం: పౌలు, ఒనేసిము, ఫిలెమోను. వ్యాఖ్యానాంశం: పౌలు, ఒనేసిము, ఫిలెమోను. వ్యాఖ్యానం: పౌలు రోమా చెరసాలలో బంధకాల క్రింద ఉండినా దైవ సేవలో నూరుకొనినవాడు కాక సువార్తను ప్రకటించుచూరాగా చెరసాల్లోనే ఈ ఒనేసిమనబడిన ఒకడు దొరికి రక్షింపబడ్డాడు. ప్రియులారా, సువార్తను చాటించండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం ప్రకారం సువార్త వలన మీరు కూడా పౌలు వలె అనేకులను కనగలరు. పిల్లలను అనుగ్రహించేది యెహోవా బహుమానమే కనుక మీ అంబుల పొదిలో బాణముల వంటి వారు అనేక పిల్లలు మీకుంటే మంచిది. క్రీస్తు వచ్చినప్పుడు మీరు సిగ్గునొందక గొప్ప బహుమతి పొందుతారు. కీర్తనల గ్రంథం 127వ కీర్తన 3, 4, 5 వచనాల్లో వ్రాసిన ఈ ప్రమాణాన్ని స్వీకరించండి. క్రొత్తగా పుట్టిన ఈ ఒనేసిము కొరకు పౌలు మళ్ళీ ఫిలెమోను ఇంట చోటు వెతుకుతూ ఉన్నాడు. అవును, ఎచ్చట అతడు చెడ్డ పేరు పొందెను. రక్షింపబడిన ఒనేసిము వెళ్ళి అచ్చటనే క్రీస్తు పేరిట మంచి పేరు పొందాలి. అలాగూ ఫిలెమోనుకు పౌలు ఆజ్ఞను ఇవ్వగలడు, కానీ ఆజ్ఞ కంటే ప్రేమ మంచిది అని చెప్పి పౌలు ఒక చక్కని ప్రేమ సలహాను ఫిలెమోనుకు ఇస్తూ ఉన్నాడు. ఇప్పటికీ పౌలు ముసలితనంలో ఉన్నాడు. అయినా ఆ ముసలితనంలో సహితం ఫలం కంటున్నాడు. ఇట్లు సువార్త వలననే. దీనికి కీర్తనల గ్రంథం 92వ కీర్తన 15వ వచనం మిక్కిలి ఆదరణీయంగా ఉంది. సహోదరుడు సైలస్ ఫాక్స్. శుభములతో వందనాలు.